ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు అంటే హోమియోపతికి వాళ్ళు అప్రోచ్ అవుతే ఏదైనా ప్లానింగ్ అనేది ఉంటుందా డాక్టర్? ప్రెగ్నెన్సీకి అసలు ఏ సిస్టమ్ అవసరం లేదు. బాగుంటే మీరు గుర్తుపెట్టుకోండి, హ్మ్. మీ హెల్త్ బాగుంటే ఇట్ ఈజ్ అ నేచర్ ప్రాసెస్. మనిషికి ఎంతనో జీవికి ఎంతనో మనిషికి అంత. అంతే. నీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, సపోజ్ వామిటింగ్స్ ఉన్నాయి, ఓకే. వామిటింగ్స్ కోసం అని చెప్పి ప్రెగ్నెన్సీలో ఇపికాక్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. హ్మ్. ఆ సేఫ్ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో వాడచ్చు. వాడొచ్చు. హోమియోపతి మెడిసిన్స్ ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండవు మీకు. విటమిన్స్ ఎట్లనో హోమియోపతి ఎట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే డాక్టర్. ఇవి సైంటిఫిక్ విటమిన్స్ అంతే. సో ఆ ఇపికాక్ అనే మెడిసిన్ వాడడం వల్ల వామిటింగ్స్ తగ్గిపోతాయి. లేదంటే కనుక ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే వామిటింగ్స్ న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. వామిటింగ్స్ ఉండకూడదు. ఒకవేళ వామిటింగ్స్ ఉంటే ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి, ఎక్కువ పని చేయాలి. దానివల్ల కూడా వామిటింగ్స్ తగ్గిపోతాయి. ఆ 3 months అయ్యేసరికి 4 months అయ్యేసరికి బాడీకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి వామిటింగ్స్ తగ్గిపోవడం జరుగుతుంది. ప్లస్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఆ టెన్షనే మన పిల్లల యొక్క ఎనర్జీ లెవెల్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. నిద్ర బాగోవాలి. ఎంత నిద్రపోతే అంత ప్రెగ్నెన్సీ బాగుంటుంది. నిద్రపోవాలి, బాగా పోవాలి, టైంకి నిద్రపోవాలి, బాగా నిద్రపోవాలి. ఫుడ్ కూడా అతిగా తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలి. హెవీ ఫుడ్ తీసుకోవాలి. ఇద్దరు పిల్లలకు తీసుకోమంటారు. ఇద్దరు ఉన్నారు ప్రాణాలు, పాపకి నీకు వ్యాలిడ్ ఫుడ్ తీసుకోవాలి. తినని చెప్పి ఇడ్లీలు దోశ తినకూడదు. ఓకే. పని లేనివన్నీ తినకూడదు. వ్యాలిడ్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలి, వ్యాలిడ్ ఫుడ్ తీసుకోవాలి. హెవీ ఫుడ్ తీసుకోవడం కాదు. ఫుడ్ తీసుకోమంటే హెవీ ఫుడ్ తీసుకుంటారు మనల్లో. హెవీ ఫుడ్ కాదు, క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, క్వాంటిటీ కాదు. సో ఇక్కడ అవసరం పడుతుంది. దేనికి రియాక్ట్ కావద్దు. ఓకే. కోపానికి కానీ, మెంటల్గా బాధకు కానీ, పీస్ఫుల్గా ఉండాలి. మన హ్యాపీనెస్ ఇక్కడ ప్రెగ్నెన్సీలో హార్మోన్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ కంటే ముందు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నీకు ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిపోయినాక నీ బతుకు నీ ఇష్టం వచ్చి బతుకు. ఓకే. రేపు పొద్దున పిల్లల పైన మన ఎఫెక్ట్ పడకూడదు. వాళ్ళ లైఫ్ మనం రెస్పాన్సిబుల్ కదా. మన ఆరోగ్యం బాగుంటేనే పిల్లలు బాగుంటారు. పుట్టిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, అంతవరకు మీ యొక్క ప్రకృతి యొక్క రెస్పాన్సిబిలిటీ అది. సూపర్ సార్. మరి చివరిగా 9 months కంప్లీట్ అయ్యాక మీరు డెలివరీ సమయంలో సిజేరియన్ బెస్ట్ అని అంటారా, నార్మల్గా న్యాచురల్గా వాళ్ళు పద్ధతి ద్వారా అసలు సిజేరియనే ఉండకూడదు. సిజేరియన్ అనేది గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ మెడికల్ వ్యవస్థలో సిజేరియన్ అనేది డాక్టర్ భయపడి చేస్తున్నాడు. నార్మల్ డెలివరీ అసలు డాక్టర్ కనుక ధైర్యంగా ఉంటే, కొంత డాక్టర్స్ ఉన్నారు, నేను పేరు చెప్పాను, మంచి డాక్టర్స్, వాళ్ళు టిల్ నార్మల్ డెలివరీ దాకా వెయిట్ చేస్తారు. నార్మల్ డెలివరీ కూడా అవుతుంది. ఓకే. డాక్టర్ యొక్క ధైర్యం ఇంపార్టెంట్. డాక్టర్ భయపడ్డాడు అనుకో, కోసేస్తాడు. అలే సార్, మరి ప్రాబ్లం ఉంది, మదర్కి డేంజర్ ఉంది అని అంటారు కదా. న్యాచురల్ కావాలా అంటే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ సిజేరియన్స్ అవసరం అయితే. ఓకే. ఓకే. మీ బాడీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అంతే కదా. నీ బాడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సహకరించడం లేదంటే సంథింగ్ డిస్టర్బెన్స్ ఉంటేనే కదా. అవును. అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ డెలివరీ అనేది నార్మల్. ఇట్ ఈస్ ఎ నార్మల్ సిస్టమ్. మీకు సిజేర్ అనేది లేదు. ఒకప్పుడు అసలు ఎవరో ఇంట్లో మంత్రసానులు వచ్చి డెలివరీ చేసేటోళ్ళు, ఆ తర్వాత నర్సులు వచ్చి డెలివరీ చేసేటోళ్ళు, ఇప్పుడు డాక్టర్లు వచ్చి డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఆ డెలివరీ పోయి డాక్టర్లు వచ్చి కోసేదాకా కావడం లేదు. మన హెల్త్ కండిషన్స్ ఇక్కడ ఇండికేషన్స్ అయితే ఇక్కడ. సో ఆ న్యాచురల్ డెలివరీ, నార్మల్ డెలివరీ వల్ల ఏమైతే కనుక యుట్రైన్ కాంట్రాక్షన్స్ అవన్నీ కూడా ఆ బాడీకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ ఆరోగ్య వ్యవస్థను కూడా కాపాడుతుంది. ఓకే. ఇప్పుడు మీరున్నారు, మీకు ప్రెగ్నెన్సీ సిజేరియన్ తీసేస్తే మీ బాడీ సెన్సిటివిటీ అట్లే ఉంటుంది. మీరే కనుక న్యాచురల్గా డెలివరీ అయ్యారనుకోండి, ఆ పెయిన్ఫుల్ కండిషన్లో డెలివరీ అయ్యారనుకోండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా మీ లైఫ్ స్పాన్ పెంచడానికి, మీ ఆరోగ్యాన్ని పెంచడానికి పనికి వస్తుంది. మీ హార్మోన్ వ్యవస్థను సెట్ చేయడానికి పనికి వస్తుంది. మళ్ళీ ఒట్టిది అసలు సిజేరియన్ అనేది డేంజరస్ విషయం, మంచిదిగా రాంగ్ రూట్ అది, ఒక దొంగ రూట్ అది. ఖచ్చితంగా ఒక రాంగ్ రూట్ అది. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ రాయల్ రూట్. ఒక 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 మహారాజు గుమ్మంలోంచి బయటకు రావడం వేరు, కిటికీలోంచి బయటకు రావడం వేరు. దొంగదారు రాంగ్, అది తప్పు. అది తప్పు అంటే చెప్తున్నా. ఆ దొంగదారులు ఎందుకు ఎంచుకున్నాం అంటే కనుక మన ఇల్లు సరిగా లేక, మన వ్యవస్థ సరిగా లేక, మనం ఆ సిస్టమ్ డిస్టర్బ్ చేసుకొని. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ డెలివరీ ఈజ్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది లేడీస్కి. అర్థం మీకు ఇవన్నీ అంటే మీరు లేడీ కాబట్టి మీకు మీకు ఎక్కువ అర్థమవుతాయి ఇవన్నీ కూడా. ఈ న్యాచురల్ థింగ్స్ని నేను చెప్పేది ఏదో హోమియోపతి గొప్పది, హోమియోపతి అని చెప్పడం లే, బట్ ఉన్న వ్యవస్థలలో హోమియోపతి మంచి వ్యవస్థ అని చెప్తాను అంతే.
సూపర్ సార్, చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ ఓకే చేశారు. థ్యాంక్